వెల్కమ్ టు టీవీ24 న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. శ్రీరామ వేడుకల సందర్భంగా భారీగా తరలి వచ్చిన భక్తులు. ఈ నెల 19న నామినేషన్ వేయనున్న నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్. మే 2వ తేదీ నుంచి నంద్యాలలో ఉచిత యోగా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరిన యోగా గురువు దామోదర్ రెడ్డి. నంద్యాల జిల్లా కేంద్రంలోని సంజీవ్ నగర్ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆలగడ్డ పట్టణంలోని కోదండ రామాలయం ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి. నంద్యాల టీడీపీలో భారీ చేరికలు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల పట్టణ సమీపంలోని బృందావన్ కాలనీలో ఘనంగా శ్రీరామ వేడుకలను ఘనంగా జరుపుకున్న కాలనీ వాసులు ఆకట్టుకున్న గ్రామోత్సవం. ఆలగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్. ఊయలవాడ మండలంలో టీడీపీ నుంచి వైసీపీలకి భారీగా చేరికలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతమ్మతో కలిసినటువంటి కళ్యాణోత్సవాన్ని భక్తులు కథనాలు తిలకించారు. ఈ సందర్భంగా జరిగిన ఏర్పాట్లలో దేవస్థానం ఏవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర అవధాని వేద మంత్రోచ్చారణ చేస్తూ కళ్యాణోత్సవాన్ని జరిపించారు. కళ్యాణోత్సవం తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఎటు చూసినా మహానంది క్షేత్రంలో భక్త జన సందోహం కనిపించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీరాముల వారి కళ్యాణోత్సవం, శ్రీరామనవమి యొక్క విశిష్టతను దేవస్థానం ఏవో చంద్రశేఖర్ రెడ్డి, మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర అవధాని భక్తులకు వివరించారు. ఈరోజు మహానంది క్షేత్రంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి రావడము జరిగింది. చాలా బాగా ఈరోజు వచ్చిన భక్తులందరికీ ప్రసాదం ఇవ్వడము, ఇక్కడ వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిరిగించడము, మా అర్చక స్వాములు, వేద పండితులు, మా ఆలయ సిబ్బంది అంతా కోఆపరేషన్తో ఈరోజు బాగా చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వచ్చిన ప్రతి భక్తుడు మహానంది క్షేత్రంలో సీతారాముల కళ్యాణము కండారా చూడము బాగా జరిగిందని చెప్పడము నాకు ఆనందించదగ్గ విషయం. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు శ్రీరామనవమి పండుగ అత్యంత వేడుకగా నిర్వహించడం జరిగింది. క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామస్వామి వారికి తెల్లవారుజామున విశేషమైనటువంటి అభిషేకములు, పుష్ప పల్లకి అలంకార సేవలన్నీ కూడా చేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అశేష ప్రజల సమక్షంలో రామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క రాముల వారి జన్మదినమైనటువంటి ఈ రోజున స్వామివారు కళ్యాణం చేసుకున్నటువంటి ఇదే రోజున మనకి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి పండుగ అనేటువంటిది మహానంది క్షేత్రంలో ప్రత్యేకంగా జరగడం, దీనికి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి రామ వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించడం అనేటువంటిది మనకి అనాదిగా వస్తున్నది. కాబట్టి ఇది శైవ క్షేత్రమైనప్పటికీ ఇక్కడ రాముల వారు కొలువుదీరి ఉండడం, ఆ రాముల వారికి ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి కానీ శ్రీరామనవమి కళ్యాణం కానీ వైభవంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రోజున స్వామివారికి సాంగోపాంగంగా మనకి ఆగమంలో చెప్పిన విధంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది విశేషంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రామానుగ్రహం చేత మన రాష్ట్రము, దేశము అంతా కూడా ఈ యొక్క సంవత్సరం సుభిక్షంగా ఉండాలి, చక్కటి వానలంతా కూడా కురిసి అందరికీ కూడా పాడి పంటలంతా కూడా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాం. రానున్న ఎన్నికల సందర్భంగా ఈ నెల 19వ తేదీన తను నామినేషన్ వేయబోతుందని తెలిపారు నంద్యాల టీడీపీ నేత, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి రావాలని పార్టీ నాయకులను, శ్రేణులను పిలుపునిచ్చారు మాజీ మంత్రి టీడీపీ నేత ఎన్ఎండి ఫారూక్. నేను 19 నామినేషన్ చేద్దాం అనుకున్నాము. నేను నామినేషన్ 19 చేద్దాం.
హంగామా ఏం లేదు. అదే మన మిత్రులు సేవ విలాసులు వాళ్ళు వస్తారు. అందుకని అక్కడ రాణి నామినేషన్ దగ్గర 5 మందికి మన పోయినసారి అయితే టెక్కిలో రాపించినారు. ఇప్పుడు ఏడాపుతారు పడుతుంది. మళ్ళీ ఇండియా నుంచి పోలీసారు ఏడాది కూడా లేదు. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా రమ్మంటున్నాం. మిత్రులను సేవ విలాసులు ఎవరైతే ఉన్నారో అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన జిల్లా వ్యాప్తంగా కానీ మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్లీజ్ వెల్కమ్ మై నామినేషన్ అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అలాగే ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు యోగా గురువు దామోదర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని టెక్కే సమీపంలో ఉన్నటువంటి యోగా కేంద్రంలో మే 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ యొక్క ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యోగా ద్వారా మానసిక నైపుణ్యాలతో పాటు మానసిక ఆరోగ్యం కుదుటపడుతుందని, అలాగే మంచి ఆరోగ్యాన్ని కోసం యోగా చాలా అవసరమైన విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క యోగా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు యోగా గురువు దామోదర్ రెడ్డి. నుంచి అందరికీ శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాలుగా మనం వేసవిలో బాలబాలికలకు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉండే బాలబాలికలకు వేసవి యోగ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మే నెల 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది యోగ చైతన్య కేంద్రంలో. సో కనుక ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాలబాలికలకి మంచి చక్కని విజ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి. ఈ 10 రోజుల రెసిడెన్షియల్ క్యాంపులో పిల్లలకి చక్కగా క్రమశిక్షణ కానివ్వండి, అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, అలాగే మన పండుగల విశేషాలు, అలాగే యోగా సంబంధించి పిల్లల్లో వచ్చేటువంటి శారీరక మానసికమైన ఇబ్బందులకు కావాల్సినటువంటి యోగా తర్ఫీదు ఇవ్వడం, వాళ్ళ విద్యార్థులకు అవసరమైనటువంటి కాన్సన్ట్రేషన్, మెమరీ డెవలప్ అవ్వడానికి, అలాగే వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి. ఈ మధ్య పిల్లలు కూడా హై స్కూల్ పిల్లల్లో ఒత్తిడి లోనవ్వడం అనేది గమనిస్తూ ఉన్నాం. అటువంటి ఒత్తిడిని జయించడానికి కావాల్సిన సులువైన చిట్కాలు వాళ్ళకి అందించడం, అలాగే ఆటపాటలు, అనేక రకాలైనటువంటి కళాత్మకమైనటువంటి కార్యక్రమాలతో చిన్న చిన్న మంచి ఉపయోగపడేటువంటి స్పర్ధతో చక్కని కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పెద్దలతో ఎలా మెలగాలి, గురువులతో ఎలా మెలగాలి, అలాగే వారి వస్తువులు వాళ్ళు శుభ్రంగా చక్కగా ఉంచుకోవడం ఎట్లా, ఇవన్నిటి మీద కూడా శిక్షణ ఇవ్వడం, అలాగే నంద్యాలలో ఉండేటువంటి ప్రముఖులైన పెద్దల చేత చక్కని వాళ్ళ మార్గదర్శనం చేయించడం కూడా జరుగుతుంది. కనుక ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. అలాగే శ్రీరామనవమి సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని కోదండరామస్వామి ఆలయంలో జరిగినటువంటి శ్రీ రాములవారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆళ్లగడ్డ వైసీపీ నేత భూమా కిషోరెడ్డి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండాలని దేవుని ప్రార్థించి తెలిపారు భూమా కిషోరెడ్డి. నంద్యాల పట్టణంలో వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు నంద్యాల పట్టణంలోని 1వ వార్డు ప్రజలు. స్థానిక కౌన్సిలర్ పిచ్చుక నాగార్జున ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీడీపీలో చేరికలు జరిగాయి. మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలో 100లాది మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి టీడీపీ కండు వేసి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ప్రధాన కార్యదర్శి ఫిరోజ్. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో టీడీపీలో అధికారం రావడం ఖాయమని, కూటమి గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ టీడీపీకి మద్దతు ఇవ్వాలని తెలిపారు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణ సమీపంలోని బృందావనికల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ ప్రజలు ప్రతి ఏటా నిర్వహించడం ఈసారి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చినటువంటి కాలనీ వాసుల సమక్షంలో స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాములవారిని దర్శించుకున్నారు, సీతమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నిర్వహించినటువంటి గ్రామోత్సవం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బృందావన్ కాలనీలోని ప్రజలకు, అలాగే జర్నలిస్ట్ కాలనీ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ నాయకులు.
పోవాలి. అలాగే మనకు సంబంధమైన దేవతాభ్యో సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమ. సంకల్ప దేవతాభ్యో కన్యా దేవతాభ్యో నమ. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పృస్తాదు వాయుసుబ్రహ్మజ్ఞోపవీతం ఫలమస్తు తేజ. వస్త్రాం దేవతాభ్యో నమ. యజ్ఞోపవీత ధారణ దేవతాభ్యో నమ. ముహూర్తస్తు ముహూర్తో అస్తు. దేవతాభ్యో నమ. యజ్ఞోపవీతధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు. మధుపర్క దేవతాభ్యో నమ. శ్యాం దేవతాభ్యో నమ. దేవసత్వాదు విదుక్తాసవే. అశ్వినో దేవతాభ్యో నమ. గృహమండలపూర్తిగా పూర్ణిమముహూర్తకాలే సూర్యాధినాన అత్యంతనుకూలత సంసిద్ధిరస్తు. అలగడ నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి. ఉయ్యలాడు మండలం సరాయపల్లె గ్రామానికి చెందినటువంటి దాదాపుగా 400 కుటుంబాలు టీడీపీని వైసీపీలో చేరాయి. దీంతో గ్రామం మొత్తం ఏకపక్షంగా వైసీపీలో చేరినట్లయింది. ఇటీవలే పార్టీలో చేరికలు భారీ ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఉయ్యలాడ మండలంలో కూడా మరి టీడీపీకి షాక్ ఇచ్చారు భూమా కిషోర్ రెడ్డి. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలుంటాయని, పార్టీలో చేరిన వారికి తమపై నమ్మకం ఉంచిన వారికి పార్టీలో న్యాయం జరుగుతుందని తెలిపారు వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి.